జగన్ గారి మానసిక స్థితికి లండన్ మందులు కూడా పనిచేయవు. నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవిగారి ధ్వజం. నెల్లిమర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవిగారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న గుంటూరులో అంబటి రాంబాబు ఇంటికి వెళ్లిన సందర్భంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన ముఖ్యాంశాలు: తిరుమల లడ్డూ అపవిత్రతపై బుకాయింపు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్నది ముమ్మాటికి నిజం. ఎన్డీడీబీ రిపోర్టులో ఈ విషయం స్పష్టంగా ఉన్నా సిట్ విచారణలో తేలినా జగన్ ఇంకా బుకాయించడం సిగ్గుచేటు. దోషులను ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఆ విషయాన్ని డైవర్ట్ చేయటానికే అంబటి రాంబాబును జగన్ ఒక పావుగా వాడుకుంటున్నారు. మానసిక స్థితిపై విమర్శ. అంబటి రాంబాబు వాడే బూతులను జగన్ సమర్థించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. జగన్కు లండన్ మందులు కూడా పనిచేయడం లేదని, డోస్ పెంచాల్సిన అవసరముందని ఆమె ఎద్దేవా చేశారు. తన స్వంత చెల్లెలు పసుపుచీర కట్టుకుంటేనే ఓర్చుకోలేని నీచ మనస్తత్వం జగన్ది అని ధ్వజమెత్తారు. కాపు సామాజిక వర్గానికి అవమానం. అంబటి రాంబాబును కాపు టైగర్ అని పిలవడం ద్వారా జగన్ కాపు సామాజిక వర్గాన్ని తీవ్రంగా అవమానించారు. సీకే నాయుడు, కూర్మ వెంకటరెడ్డి నాయుడు, కోడి రామమూర్తి, తోట నరసయ్య నాయుడు వంటి మహానుభావులు పుట్టిన ఈ కులంలో ఒక మైనర్ బాలుడు చనిపోతే వచ్చిన పరిహారంలో సగం లంచం తిన్న అంబటిని టైగర్ అనడం హాస్యాస్పదం. రాష్ట్రమంతా ఆయన్ని ట్రిపులెక్స్ రాంబాబు అని పిలుస్తుంటే జగన్ దానికి ఎండార్స్మెంట్ ఇస్తున్నారు అని విమర్శించారు. వీకెండ్ పొలిటీషియన్ జగన్. జగన్ ఒక వీకెండ్ పొలిటీషియన్ అని, గురువారం అవ్వగానే బెంగళూరు పారిపోయే వ్యక్తికి ప్రజల సంక్షేమం పట్టదని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేని ఈ క్రికెట్ టీం ఎమ్మెల్యేలకు జీతాలు, ప్రోటోకాల్స్ ఎందుకని ఆమె ప్రశ్నించారు. అభివృద్ధివైపు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేక జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఆటవిక పాలన ఇక సాగదని ఆమె హెచ్చరించారు.